ఈ మధ్య కేసీఆర్ రైతుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం పదే పదే రైతు జపం చేయడం చూస్తుంటే ప్రభుత్వం పట్ల రైతులకున్న ఆగ్రహాన్ని కేసీఆర్ కనిపెట్టినట్టు తెలుస్తుంది. ఎస్ఆర్ఎస్పీ పథకానికి శంకుస్థాపన చేయడం, రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించడం చూస్తుంటే కేసీఆర్ రైతుల విషయంలో ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టాక రైతుల ఆత్మహత్యలు పలు విమర్శలకు దారితీశాయి. ప్రతిపక్షాల ఆందోళనలు కూడా ఎక్కువయ్యాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం రైతులను పట్టించుకొని ప్రభుత్వం అంటూ విమర్శల వర్షం కురిపిస్తోంది. అంతేకాక ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణ అనేక వివాదాలకు కారణమైంది. గత కొద్ది కాలంగా గిట్టుబాటు ధర, నకిలీ విత్తనాలు వంటి అంశాలపై రైతులు ఆందోళన నిర్వహించారు. ఇక మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ ఖమ్మంలో రైతులు తిరుగుబాటు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీనికి తోడు పోలీసులు రైతులను అరెస్ట్ చేసి సంకెళ్లు వేయడం పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న రైతులను ఆకట్టుకునే దిశగా ప్రయత్నాలు చేపడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఎన్నికలు 2 ఏళ్లు కూడా లేని ఈ సమయంలో రైతులు వ్యతిరేకంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో అది నష్టం కలిగిస్తుందనే ముందు చూపుతో కేసీఆర్ వ్యవహారం సాగుతుంది. అందుకే ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు వ్యతిరేకత ఎలా ఉంటుందో ప్రభుత్వాలకి తెలియంది కాదు. కాబట్టి వాళ్ళని ఆకట్టుకొని ప్రభుత్వం వైపు తిప్పుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. అందుకే ఈ మధ్య ఫామ్ హౌస్ కి వెళ్తూ ఎప్పుడూ వెళ్లే మార్గంలో కాకుండా వేరే మార్గంలో ప్రయాణించి 2 గ్రామాల ప్రజలతో మమేకం కావడం జరిగింది. కేసీఆర్ ఆలోచనను రైతులు ఎంతవరకు స్వాగతిస్తారో భవిష్యత్తులో తెలుస్తుంది.